శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వసంత పంచమి అనే పర్వదినం గురించి తెలుసుకుందాం. అసలు వసంత పంచమి పర్వదినం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వసంత పంచమిని ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందాం. వసంత పంచమి మాఘమాసం శుక్లపక్ష పంచమి రోజున వస్తుంది. ఈ రోజు హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనది. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, ఉపాధ్యాయులకు ఎంతో విశేషమైన దినం. ఈరోజు సరస్వతీదేవి అవతరించింది అని పురాణాల ప్రకారం ఒక నమ్మకం. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ఈరోజే సృష్టించాడని నమ్ముతారు. అప్పటి వరకు ప్రపంచం నిశ్శబ్దంగా అజ్ఞానంతో నిండి ఉండేదట. సరస్వతీదేవి తన వీణానాదంతో ప్రపంచానికి జ్ఞానాన్ని, భాషను, సంగీతాన్ని, కళలను ప్రసాదించింది. అందుకే వసంత పంచమి రోజున సరస్వతి పూజ చేస్తారు. పుస్తకాలు, పెన్నులు, వాయిద్యాలను పూజించి జ్ఞానం పెరగాలని కోరుకుంటారు. మనకు శీతాకాలం ముగిసి వసంతకాలం మొదలయ్యే సమయంగా చెప్పుకోవచ్చు. చెట్లు అన్నీ పచ్చగా మారుతాయి, పూలు వికసిస్తాయి, పాడి పంటలు పెరుగుతాయి. మన భారతీయ సంప్రదాయంలో వసంతం అంటేనే కొత్త ఆశ, కొత్త శక్తి, ఆనందం, అభివృద్ధి. అందుకే ఈ పండగను ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకునే రోజుగా కూడా భావిస్తారు. ఈ రోజును విద్యారంభానికి శుభదినంగా చెప్పుకుంటారు. చిన్నపిల్లలకు మొదటిసారి అక్షరాలు నేర్పించే అక్షరాభ్యాసం సాధారణంగా వసంత పంచమి రోజునే చేస్తారు. ఎందుకంటే ఈరోజు మొదలుపెట్టిన విద్యా జీవితం మంచి ఫలితాలను ఇస్తుందని పెద్దల నమ్మకం. ఇక ఈ రోజున ప్రత్యేకంగా పసుపు రంగు ప్రాముఖ్యత ఉంటుంది. పసుపు రంగు సూర్యకాంతి, శక్తి, సానుకూలత, సంపదలకు ప్రతీక. అందుకే పసుపు బట్టలు ధరిస్తారు. పసుపు రంగు ప్రసాదాలు తయారు చేస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, జ్ఞానానికి గౌరవాన్ని ఇచ్చే రోజు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే రోజు, కొత్త ఆరంభాలకు శుభ సంకేతాలు ఇచ్చే రోజు. అందుకే మన పెద్దలు ఈ పండుగను ఎంతో ప్రాముఖ్యతతో తరతరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.